హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు మన వీడియోలో దాల్ముడి మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఒక రుచికరమైన స్నాక్ రెసిపీ అండి. అంటే ఇది తెలుగువారి ఇళ్లలో ఎప్పుడు అతిథులు వచ్చినా తయారు చేసుకోవాల్సిన దాల్ముడి మిక్చర్లో ఒకటండి. దీన్ని దాల్ముడి మిక్చర్ని కరకరలాడే ఈ మిక్చర్ని ఎవరైనా చాలా చాలా ఇష్టపడతారండి. కేవలం ఇది స్నాక్ మాత్రమే కాదండి, ఎంతో ఆరోగ్యకరమైనది కూడా. ఇందులో ఉండే పప్పులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందును కాబట్టి ఇప్పుడు నేను దాల్ముడి పప్పుని తీసుకుంటున్నాను. ఈ పప్పుని నేను 2 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ పప్పు కావాలి అంటే సూపర్ మార్కెట్‌లో గానీ, ఇంకా ఆన్‌లైన్‌లో గానీ మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఇలా నేను తీసుకున్న పప్పుని వాటర్ వేసుకొని, కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా నానపెట్టుకున్నాను. అంటే ఎంతసేపు అంటే ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే ఈ పప్పుని మనం దాల్ముడి మిక్చర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మనం తీసుకున్న ఈ పప్పుని, నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా కడుక్కొని ఇలా వాటర్ ఏమీ లేకుండా మనం ఒక చిల్లులు పాత్రలో వేసుకొని వాటర్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న పప్పుని పొడి క్లాత్ మీద వేసుకొని తుడుచుకొని నీరేమీ లేకుండా ఈ విధంగా ప్రిపేర్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దాల్ముడి పప్పుని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాల్ముడి వేయించుకోవటానికి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా కావలసినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా బాగా వేడయిందో కాలేదో ఒక పప్పు తీసుకొని ఈ విధంగా వేసుకుంటే మనకి తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిందని అర్థం. ఈ విధంగా బాగా పప్పు వేయించుకునేటప్పుడు దాల్ముడి పప్పు హీట్ బాగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా మనం దాల్ముడిని పొడి చేసుకున్న దానిని ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్దిగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే ఈ విధంగా మనకి కలుపుతూ ఈ పప్పుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి పప్పు చాలా బాగా వస్తుంది. ఈ విధంగానే కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉంచినట్లయితే ఒక పక్క వేగుతాయి, మరొక పక్క వేగవు. కాబట్టి ఇలా గరిటెతోటి కలుపుతూ ఈ పప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాగా వేగిపోయిందండి. ఇలా వేయించుకోవటానికి కొంత సమయమే పడుతుంది. మనం ఎంత బాగా ఈ పప్పుని వేయించుకుంటే మన దాల్ముడి మిక్చర్ అంత టేస్టీ అయితే వస్తుంది. ఇప్పుడు వేగిందో వేగలేదో అని తెలుసుకోవడం కోసం ఒక గింజని తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే మనకి కరకరలాడుతూ వస్తుంది. ఇలా కరకరలాడుతూ వచ్చాక ఇప్పుడు మనకి వేగిందని అర్థం. ఇలా పప్పుని ఆయిల్లో నుంచి గరిటెతో తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకొని మనం ఈ పప్పుని తీసుకోవాలి. ఇలా టిష్యూ వేసుకోవటం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా మనకి పోతుంది. ఇలా చూడండి, సప్పుడు కూడా వస్తూ ఉంటుంది, అర్థమైపోతూ ఉంటుంది. మొత్తం ఆ పప్పు అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ని హీట్ చేయాలండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బాగా హీట్ అయిన ఆయిల్లోనే మళ్ళీ పప్పును తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న పప్పుని మళ్ళీ గరిటెతోటి ఇదే విధంగా కలుపుకోవాలండి. ఇలా మనం తీసుకున్న నానబెట్టిన పప్పుని ఇదే విధంగా ఈ ప్రాసెస్లోని ఈ టిప్స్తో పప్పుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన స్వీట్ షాపుల్లో కరకరలాడే దాల్ముడి మిక్చర్ అయితే రెడీ అవుతుందండి. ఇట్లా అంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్ బాగా హీట్ ఉండాలి. ఫస్ట్ టిప్ అండి అది. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది రెండో టిప్ అండి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇది. రెండో వాయి కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. చూస్తున్నారా?
మనకి చాలా బాగా ఫ్రై అయిపోయింది. మీకు సప్పుడు కూడా వినబడుతుంది అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇలా మనం తీసుకున్న దాల్ముడి పప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఇలా వేగిన పప్పుని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుందాం. మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ దానిలో మసాలా పొడి కలుపుకోవాలి. దానికోసం 1 స్పూను కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే జీరా పొడి కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు 1 స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకొని బాగా గరిటె పెట్టి కలిపేసుకోవాలి. ఇంతేనండి. అంతా కలిసే వరకు కలుపుకున్న తర్వాత దాల్ముడి మిక్చర్ మనకు రెడీ అయిపోయినట్లే. క్రిస్పీ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఇంట్లోనే ఎంతో రుచిగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్ రెసిపీని చాలా బాగుంటుందండి. ఇలా వేయించిన దాల్ముడిని స్నాక్ లాగా లేదా భోజనంతో కలిపి తినొచ్చు. ఇది చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి కూడా బాగా సరిపోతుంది. మీరు ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. రుచికరమైన దాల్ముడిని ఆస్వాదించవచ్చు. సరేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్ట్ రెసిపీస్ కోసం మన స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.